అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు చదువుకోవాలి, పేదవాడు డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో, పేదవాడికి మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ పేదవాడి యొక్క కళను అణగదొక్కే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలన్న ప్రధాన ఎజెండాతోటి, ప్రైవేటీకరణ చేయటానికి కుదరదన్న ప్రధాన ఎజెండాతోటి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కన్నా హైయెస్ట్ ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేపు 15వ తారీఖున అన్ని నియోజకవర్గాలు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి తాడేపల్లికి పంపించే ఒక మహాయాత్రకి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మహా ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యొక్క మహాయజ్ఞాన్ని చూసి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీరందరూ కూడా ఎదురుకు రావాలని, మీరందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అనే అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు జరిగే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వచ్చి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్టేట్ కేంద్ర కార్యాలయానికి సాగనంపే కార్యక్రమానికి, ర్యాలీగా బయలుదేరే కార్యక్రమానికి మీరందరూ కూడా నేను సైతం అనే విధంగా మీరందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతూ మీ పెండ్ర వీరన్న ధన్యవాదాలు.